నమస్కారం. మనతో పాటు డాక్టర్ విష్ణురావు వీరపనేని ఉన్నారు. వారు ఎలర్జీ ఆస్ట్మా స్పెషలిస్టు. ఎన్నో ఏళ్లుగా ఎలర్జీస్తో బాధపడే వాళ్ళకి చికిత్సను అందిస్తున్నారు. వారికి అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. శ్వాస అనేది చాలా ముఖ్యమైనది. వారి స్పెషలైజేషన్ కూడా శ్వాస చుట్టూనే ఉంది. పరిశోధన చేస్తున్నారు. అలాగే ఎంతో మందికి చికిత్స అందిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆయన వైద్యం ద్వారా నయమైన వాళ్ళు చాలా మంది వేలల్లో లక్షల్లో కూడా ఉంటారని చెప్పవచ్చు. వారిని అడిగి ఎలర్జీస్ లో ఆస్మా అనేది ఒకటి. ఆ ఆస్మా గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. అండి. ఈ ఆస్మా అనే మాట ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లుగా వింటున్నాము. ఈ మధ్య ఆస్మా పేషెంట్లు పెరుగుతున్నారు. వయసులతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆస్మా పేషెంట్లు ఎందుకు పెరుగుతున్నారు? ఆస్తమా అనేది అలర్జీలో ఒక పార్ట్ అండి. అంటే అలర్జీ అంటే మనం పోయినసారి కూడా చెప్పుకున్నాం, అదొక శరీర తత్వం. ఈ శరీర తత్వంలో ఈ ఆస్తమా అనేది ఊపిరితిత్తులలో ఉండేటటువంటి వాయు నాళాలు ఉంటాయి మనకి. అంటే గాలి పీల్చేటటువంటి వాయు నాళాలు కుంచుకుపోయి గాలి పీల్చటం వదలటం అనేది కష్టమైంది. సో ఈ యొక్క వాయునాళాల్లో అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. సో దానివల్ల వాయునాళాల లోపల వాపు వస్తుంది. దాని తర్వాత ఆ వాపుని ఇన్ఫ్లమేషన్ అంటాం. అందులో నుంచి తెమడ ఊరుతుంది. తెమడ ఏంది? శ్వాసకు అడ్డుపడదు. ఈ ఇన్ఫ్లమేషన్ ద్వారా ఇరిటేషన్ అయ్యి దాని చుట్టూ ఉండేటటువంటి మృదువైన కండరాలు ఉంటాయి, స్మూత్ మజిల్స్ అంటాం. అవేమో కన్స్ట్రిక్ట్ అవుతాయి. ఒకటేమో లోపల ఉబ్బుతుంది, ఇంకొకటేమో అందులో మ్యూకస్ ఫామ్ అయింది, ఇంకొకటేమో పైనుంచి ఒత్తుతుంది, గట్టిగా బిగదీస్తుంది. అందుకే ఛాతి బిగదీసినట్టు ఉంటుంది. వాళ్ళు ఏదో పెద్ద ఒక కింటా బరువు పెట్టినట్టు ఉంటుంది. లోపల బరువు ఉంటుంది. అంటే ఆ ఫీలింగ్ అనేది మనం ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయలేము. అనుభవిస్తే తప్ప అర్థం కాని ఒక బాధ. అలర్జీలు పెట్టినన్ని బాధలు, ఈ ఆస్తమా పెట్టినన్ని బాధలు గత 30 ఏళ్ల నుంచి నేను చూసిన తర్వాత నాకేమర్థమైందంటే, ఇంకే వ్యాధి కూడా ఇన్ని రకాలుగా మనిషిని చిత్రవధ చేయదు. అంటే మనిషిని కుళ్ళబొడిసి అంటారుగా, అలా చేస్తుంది. కానీ గమ్మత్తు ఏంటంటే, పైకి వీళ్ళు చూడటానికి బాగానే ఉంటారు. అసలు ఎవరు నమ్మరు. వీళ్ళు ఆస్మా ఉంది, వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే మీరు ఊహించండి. ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళయింది, సపోజ్ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, కానీ ఉమ్మడి కుటుంబంలో అడుగు పెట్టిందంటే ఆ అమ్మాయికి చిత్రహింసలు ఉంటాయి. సో అన్ని రకాల పనులు అవి ఇవి చేయాలి. సరే, ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండాల్సిన అవసరం లేదు. అసలు మామూలుగా ఒక పిల్లలు, 2 పిల్లలు ఉంటేనే వాళ్ళకి చాలా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఆ స్కూల్కి పంపటం, త్వరగా స్కూల్కి పంపేటటువంటి ప్రయాసలో వీళ్ళకి ఆయాసం రావటం, తర్వాత హస్బెండ్కి మళ్ళీ ఆయనను తయారు చేసి ఆయనను పంపటం, సో ఇంటి పనులన్నీ చేసుకోవటం. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు హస్బెండ్స్ వాళ్ళందరికీ అది కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు, అది ఒక హ్యాపీ ఇది అనుకోండి. బట్ ఈ ఆస్మా ఉన్న వాళ్ళు ఏమవుతారు అంటే పాపం పని చేయలేకపోతారు. బయటికి చూడటానికి బాగానే ఉంటారు, కొంత పని చేస్తారు, కాసేపు వండుతారు, మళ్ళా ఇదవుతుంది, ఏదో పోతారు, ఏదో పడదు, తుమ్ములు వస్తాయి, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, కళ్ళ దురదలు వస్తాయి, ఆ ఊపిరి తీసుకోవడం అనేది ఆగిపోద్ది, కాసేపు వంట కూడా కాసేపు ఆపేస్తారు, ఏదో బరువు లేపాల్సి ఉంటుంది, ఆ బరువు లేపితే ఇంకొంచెం ఆయాసం. పిల్లలకు అటు ఇటు ఉరుకులు పెట్టేసరికి వాడు మరి తొందర పెడతాడుగా, మమ్మీ ఎంతసేపు, నాకు లేట్ అవుతుంది, నాకు స్కూల్ బస్సు వస్తుంది, నువ్వు ఎప్పుడు చూసినా ఇంతే, అది ఇది అంటారు. కొంతమంది 2-3 పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు నేను చూశాను. నేను ఎందుకు 4-5 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళల్లో కూడా చూస్తే అసలు వాళ్ళు అనుకుంటారు, ఎందుకు ఈ బతుకు అనుకుంటారు. నా బాధలు ఆ చిన్న పిల్లలకు చెప్పలేంగా, వాడికైతే ఆ బాధ చెప్పలేంగా, వరే నాకు ఇట్లా బాధ ఉందిరా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లలు మర్చిపోండి, పెద్ద అయిన తర్వాత తల్లులు పడేటటువంటి బాధలు కూడా నేను చూశాను. పిల్లలు అందరూ పెద్ద అవుతారు. ఆ ఆస్మా ఎమోషనల్గా ఎంత సఫర్ చేస్తుంది మనిషిని అనేటటువంటిది మన ఊహకందనంత బాధ పెడుతుంది. ఒక్కడన్నా వచ్చి హెల్ప్ చేయరేంట్రా, ఒక ఆడపిల్ల పుట్టినే బాగుండేది, కనీసం వచ్చి నాకు అమ్మ అయ్యో ఎంత కష్టం అవుతుంది నీకు అని హెల్ప్ చేసేవాళ్ళు. ఇంతకుముందు కాలంలో పొయ్యిల దగ్గర వంట వండటము ఇవన్నీ ఉండేవి. ఇప్పుడైతే ఎలక్ట్రిసిటీలు వచ్చాయి, స్టవ్లు వచ్చాయి, ఇప్పుడు కూడా అదే ఇబ్బంది ఉండే అంటారా? అది అసలు నరకమే చూస్తారు అది ఉంటే గనక. దానివల్ల సిఓపిడి అనేటటువంటి జబ్బు వచ్చేది ఒకప్పుడు, వంట చెరుకు వల్ల. ఆ ప్రాబ్లం వేరే. మళ్ళీ దానివల్ల కూడా పాపం మహిళలకి సిఓపిడి అంటే ఆస్తమా లాగే ఉంటది. దానికి కారణం మాత్రం దశాబ్దాల పాటు పొగకు ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళుగా, ఆ పొగకు ఎక్స్పోజ్ అయ్యి ఆఖరికి దగ్గు, తెమడ, ఆయాసం అలాంటివి వస్తూ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఆధునికమైనటువంటి ఇప్పుడు ఈ పెట్స్ అని, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, అపార్ట్మెంట్లలో జీవితాలు, సో వెంటిలేషన్ సరిగా ఉండదు, తర్వాత జంక్ ఫుడ్స్, తర్వాత ఇవి ఎక్కువైపోయినాయిగా, పర్ఫ్యూమ్స్, అగరబత్తీలు,
అంటే ఇండోర్ పొల్యూషన్. సో ఇవన్నీ అయిపోయేసరికి పెరుగుతున్నటువంటి కాలుష్యం, బయట పోతే కాలుష్యం, ఇండోర్ పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్, సెల్ఫ్ పొల్యూషన్. సో ఇంట్లో ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళు ఉంటే అదొక నరకం, ఇంట్లో 10 అగరబత్తీలు వెలిగించారంటే అది ఇంకా ఎక్కువ నరకం. సో ఇట్లా అంటే అగరబత్తీలు వెలిగించడం అంటే మనం సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకం అని కాదు. సో ఆస్మా పేషెంట్లను అడిగితే చెప్తారు, ఒక అగరబత్తి వెలిగిస్తే వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారు. పడనోళ్ళకి తెలుస్తుంది, పడనోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో ఆ విషయంలో వాళ్ళు ఎప్పుడన్నా నాకు ఇది పడట్లేదంటే ఆపేయటం బెటర్. లేదా ఇంకొక ఉపాయం ఏంటంటే బయట పెట్టుకోవచ్చు. మనం సంస్కృతిని సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. బయట పెట్టుకుని మంచిగా దాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన కాలుష్యమైన ప్రధానమైన కారణం జీన్స్ కూడా ఉంటాయా? అంటే ఆస్మా రావడానికి మూల కారణం జీన్సే. ఇప్పుడు తల్లికి కానీ తండ్రికి కానీ. సో అటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి ఎవరికన్నా అలర్జీ కానీ ఆస్మా కానీ ఉందనుకో, ఇప్పుడు ఎలర్జీ అంటే ఎంతకీ తగ్గని తుమ్ములు, ముక్కు కారటం, ముక్కు దిబ్బడేయటం, ముక్కులో దురద పెట్టడం, ఓకే, ఇది కారుతా ఉంటుంది, కళ్ళు దురదలు ఉంటాయి, రెడ్గా అవుతాయి. సో అట్లా కళ్ళు మొత్తం ఇట్లా 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 దురదలు పెట్టడం, స్కిన్ ఎలర్జీలు. దాని తర్వాత ఇందులో ఇంకా ఈ ఆయాసం. సో తల్లిదండ్రులకి ఈ లక్షణాలు ఉంటే, ఇప్పుడు తల్లి వైపు కానీ తల్లి వైపు వాళ్ళందరికీ, మేనమామలు మేనత్తలు కూడా వస్తారు, అందరూ పిన్నులు, వాళ్ళు పెద్దమ్మలు, మేనమామలు, ఇటు ఇటు చూస్తేనేమో బాబాయిలు, పెదనాన్నలు, మేనత్తలు ఇటు వస్తారు. వీళ్ళల్లో ఎవరికున్నా ఈ ప్రెజెంట్ బాధపడే వాళ్ళకి ఇటు ఇటు చూసుకోవాలా, తల్లి సైడు తండ్రి సైడ్ చూసుకోవాలా. ఇందులో ఎవరికన్నా ఉందా, చెప్పాను కదా, ఇందులో ఎవరికైనా ఉందా అంటే వీళ్ళు ఒక కంక్లూజన్కి రావచ్చు. ఓహో, మా బాబాయ్ ఎప్పుడు చూసినా తుమ్ముతాడు, మా మేనత్త ఎప్పుడు చూసినా కూడా సైనస్ అంటది, ఏదో బ్రాంకైటిస్ అంటది, ఎప్పుడు చూసినా దగ్గు తెమడ వస్తూ ఉంటుంది, లేకపోతే మా పెద్దమ్మ ఇట్లా, మా పిన్నమ్మ ఇట్లా, మా మేనమామ ఇట్లా అనే వీళ్ళు ఒకలాంటి కంక్లూజన్కి రావచ్చు. అంటే జీన్స్ పాత్ర ఎక్కువ అంటారా? బాగా. జీన్స్ ఒక హ్యాండ్, రెచ్చగొట్టేది ఇంకోటి. రెచ్చగొట్టేది ఏంటి, అది డస్ట్ కావచ్చు, పోలెన్స్ కావచ్చు, తర్వాత ఇరిటెంట్స్ అంటాం, స్మోక్ కావచ్చు, అగరబత్తి కావచ్చు, సాంబ్రాణి పొగ కావచ్చు, చిన్నపిల్లలకి వేస్తూ ఉంటారు, అది కావచ్చు. దాని తర్వాత ఇది పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు, సో అవి కావచ్చు, ఈవెన్ బొద్దింకలు కావచ్చు. ట్రిగ్గర్ కెన్ బి ఎనీథింగ్, ఫుడ్ కావచ్చు. సో జీన్స్ ట్రిగ్గర్ లేదా ఎలర్జన్ అంటాం. ఈ రెండు కలిస్తే దీని ఇంపాక్ట్ అనేది ముక్కు మీద ఉంటే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం, కళ్ళల్లో ఉంటే ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాం, స్కిన్ మీద ఉంటే ఎలర్జిక్ డర్మటైటిస్ అంటాం, లంగ్స్ లో ఉంటే ఎలర్జిక్ బ్రాంకైటిస్ లేదా ఆస్తమా అంటాం. బ్రాంకైటిస్ కి ఆస్మాకి తేడా ఏంటి సార్? అంటే బ్రాంకైటిస్ లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్ ఉంటది, ఇది ఎలర్జిక్ బ్రాంకైటిస్. టీబీ వేరే, ఎలర్జీ అదే టీబీ వేరు. టీబీ టోటల్ గా డిఫరెంట్ డిసీజ్. అందుకే ఆస్తమా మీద అవగాహన కోసమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మే నెల మొదటి మంగళవారాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటాం. మేము గత 28 సంవత్సరాలుగా చేస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారాన్ని వరల్డ్ ఆస్మా డే అంటారు. ఎందుకు మంగళవారం నాడు? ఇప్పుడు ఎన్నో వరల్డ్ హెల్త్ డేస్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. వీళ్ళు ఏంటంటే డేట్ తీసుకోవాలా, డేట్ తీసుకోకుండా డే తీసుకున్నారు. అదే. సో మొదటి మంగళవారాన్ని తీసుకున్నారు. సో ఆ మొదటి మంగళవారం రోజు ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా బాధితులకి, ఎవరైతే నరకాన్ని అనుభవిస్తున్నారో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి, మాలాంటి డాక్టర్లకి, ఇంకా అందరు ఎవరైతే ఉన్నారో ఎక్రాసు, దీనికి ఒక స్పెషాలిటీ అవసరం లేదు. ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఆస్తమా ట్రీట్ చేసేది ప్రతి డాక్టర్ దగ్గరికి అలర్జీ ఆస్తమా పేషెంట్లు పోతారు, అందరి దగ్గరికి పోతారు. ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోతారు, గ్రామీణ వైద్యుల దగ్గరికి పోతారు, జనరల్ మెడిసిన్ దగ్గరికి పోతారు, పల్మనాలజిస్ట్ గారికి పోతారు, పీడియాట్రిక్స్ దగ్గరికి పోతారు. సో ఈవెన్ గుండె డాక్టర్లు సెకండ్ హైయెస్ట్ ప్రిస్క్రైబర్స్ ఫర్ ఇన్హేలర్స్ ఇన్ ఇండియా. ఇన్హేలర్స్ సెకండ్ హైయెస్ట్ ప్రిస్క్రైబర్స్ కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ తర్వాత కార్డియాలజిస్టులు ఎక్కువ ఇన్హేలర్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. అట్లని కాదు, వాళ్ళకు కూడా ఆయాసం ఉంటది, వీళ్ళకేదో ఇప్పుడు వాళ్ళు కూడా చదివే వస్తారు కదా, ఇదో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. వాళ్ళకు గుండెకు సంబంధించిన ప్రాబ్లం వాళ్ళు లేదని డిసైడ్ అయిన తర్వాత చాలా మంది ఇన్హేలర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. చేసి మళ్ళీ సరే మీరు సెకండ్ ఒపీనియన్ ఎక్కడైనా తీసుకోండి అని చెప్తారు. ఇన్హేలర్ ఒక వరం లాంటిదేనా? అసలు ఈ సంవత్సరం యొక్క ఆస్తమా నినాదమే మేక్ ఆస్తమా ట్రీట్మెంట్స్ యాక్సెసబుల్ టు ఆల్ పేషెంట్స్. అంటే మేక్ పర్టికులర్లీ ఇన్హలేషన్ ట్రీట్మెంట్స్ అంటాం. ఇన్హలేషన్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, గాలి ద్వారా మందులు పీల్చే విధానాన్ని ఇన్హలేషన్ థెరపీ అంటాం. ఇప్పుడు మనం టాబ్లెట్ వేసుకుంటామండి, పైనుంచి కింది దాకా ఆ టాబ్లెట్ పోద్ది. అదే టాబ్లెట్ ని 1000 ముక్కలు చేసి ఒక్క ముక్కతోని ఒక పఫ్ తయారు చేస్తారు. అందుకే ఇన్హేలర్స్ కాస్ట్ ఎక్కువ.
కాబట్టే ఇవి సామాన్యులకి అందనంత ధరల్లో ఉంటాయి. ఎందుకంటే టెక్నాలజీకి ఎక్కువ కాస్ట్ వాడాల్సి వస్తుంది. అవును. మీకు తెలుసుగా ఆస్తలిన్ టాబ్లెట్స్ ఉంటాయి, చాలా తక్కువ ధర ఉంటాయి. ఒక టెక్నాలజీ లేదు, ఓన్లీ సైన్స్. సో ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ వాడేసరికల్లా కాస్ట్ పెరిగిపోతుంది. ఈ కాస్ట్కి మనము అంటే దీన్ని నేనేమంటున్నానంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్తమాకు సంబంధించిన అన్ని మందుల్ని ఒక లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ గా ప్రకటించి ప్రభుత్వం వీటి ధరల్ని అంటే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి దీని మీద. అప్పుడు అంటే ఆస్తమా పేషెంట్లకు నిజమైన ఉపశమనం అనుకుంటాను. అంటే ఈ జెనరిక్ డ్రగ్స్ అంటారు కదా, వాటిలో తేవాలంటారా? జెనరిక్ డ్రగ్స్ అసలు దీని మీద రాయితీలు ఇవ్వాలి, రాయల్టీలు ఇచ్చేసి దీని మీద వాటి యొక్క ప్రైస్ని బాగా తగ్గించాలి. అప్పుడు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం అంటే జీనా అంటాం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అంటాం. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO యొక్క ఒక అంగం, ప్రత్యేకంగా ఆస్తమా మీద పనిచేస్తుంది. జీనా అంటాం, గ్లోబల్ జీనా అంటే జీనా మీరు బాగున్నారు. జీనా అంటే గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా. ఓకే, జీనా. సో ఇదేంటంటే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదనమాట. సో వీళ్ళకి ఇన్హలేషన్ థెరపీ మీద అవగాహన కలిగించటం, దాని తర్వాత అసలు ఆస్మా అలర్జీలు ఎందుకు పెరుగుతున్నాయి అని చెప్పి పరిశోధనలు చేయటం, డాక్టర్లందరికీ కూడా దీన్ని వివరించటం. ఈ వరల్డ్ ఆస్మా డే సందర్భంగా ముఖ్యంగా మీడియా పాత్ర లేనిది అసలు ప్రజలకు ఏ సమాచారం కూడా అందదు. మీడియా ద్వారా అవేర్నెస్ అనేది వరల్డ్ ఆస్మా డేలో అతి ముఖ్యమైన అంశం. దాని తర్వాత ఏం చెప్పిందంటే జీనా అసలు పబ్లిక్ సెలబ్రిటీస్ని ఇన్వాల్వ్ చేయమన్నది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ వచ్చి ఆస్మా గురించి మాట్లాడేవాడు, పబ్లిక్ సెలబ్రిటీ. ఆయన వచ్చి చెప్తే వింటారు జనం. అంటే సెలబ్రిటీలు వచ్చి ఆస్మా ఇట్లా ఉంది ప్రాబ్లము, దీనికి వైద్యం కూడా ఉంది. ఇప్పటికి కూడా చాలా మంది ఏంటంటే ఆస్మాకు వైద్యం లేదనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అభిమాన నటుడు వచ్చి ఎవరైనా సెలబ్రిటీ అంటే ఓన్లీ సినిమా వాళ్ళే కాదుగా, ఈవెన్ పాలిటీషియన్స్, పబ్లిక్ ఫిగర్స్, ఎవరైనా స్పోర్ట్స్, కళాకారులు ఎవరైనా కావచ్చు. సో ఎనీబడి అంటే పబ్లిక్ బాగా తెలిసిన వ్యక్తే పబ్లిక్ సెలబ్రిటీ అవుతారు. ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీస్ వచ్చి దీని మీకు వైద్యం ఉంది, మీరు దీన్ని తీసుకుంటే కనుక సాధారణ జీవితం గడపవచ్చు, ఇప్పుడు అంత మంచి మందులు అందుబాటులో ఉన్నాయి, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, సురక్షితమైనటువంటి మందులు ఇవి. దాని తర్వాత ఇవి వాడటం వల్ల మీ యొక్క ఈ బాధలు అనేవి తొలగిపోతాయి. సో నిద్ర మంచిగా పోవచ్చు, వాళ్ళ ఊపిరితిత్తుల ఫంక్షన్ బాగుంటుంది. దాని తర్వాత పని ఎగ్గొట్టే అవసరం ఉండదు. స్కూల్ పిల్లలు ద మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఫర్ ద స్కూల్ అబ్సెంటిజం త్రూ అవుట్ ద వరల్డ్ ఈజ్ చైల్డ్హుడ్ ఆస్మా. నెంబర్ 1 కాజ్. వాళ్ళ ఫిట్నెస్ ఉండదు పాపం, అట్లా అసలు ఊపిరి ఆడదు కదా, మాటిమాటికి జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, ముక్కు దిబ్బడేయటం, అదేయటం ఇదేయటం, ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ రావటం, ఇది ట్రిగ్గర్ అవటం, మళ్ళీ డాక్టర్ కాడిపోవటం. నెలలో 2-3 సార్లు పిల్లలు ఆబ్సెంటిజం అవుతా ఉంటారు. అంటే అంత కామన్ అన్నమాట. అంటే స్కూల్ యొక్క పోకపోవటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో చైల్డ్హుడ్ ఆస్మా ఒకటి. కార్మికులు కొన్ని కోట్ల మంది ఉంటారుగా, సో వాళ్ళల్లో ఆబ్సెంటిజానికి ప్రముఖమైన కారణం. టీచర్లను తీసుకోండి, వర్క్ ఫోర్స్ ఎక్కడైనా తీసుకోండి, వర్క్ ప్లేస్లో ఆబ్సెంటిజానికి మూల కారణాలలో అలర్జీ, ఆస్మా అనేది ప్రధానమైంది. ఇందాక అన్నారు కదా మీరు, కుజేలు చేస్తుంది వాళ్ళని. కొంతమంది ఎట్లా అంటే వయసును బట్టి ఆ సఫరింగ్ ఉంటుంది. పిల్లలు ఎంత సఫర్ అవుతారంటే తల్లిదండ్రులు నిద్రపోరు తెల్లవారు, వాడు పడే బాధలకి వాళ్ళు చెప్పుకోలేరు. ఇంకోటి తెలుసా, వాడు నైట్ పూట లేచి వాడే నెబులైజర్ పెట్టుకుంటుంటాడు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా లేపడం. ఇంకోటి వాడికి దగ్గు వస్తే పక్క రూమ్లో పోయి దగ్గుతాడు. సరే ఇన్హేలర్కి నెబులైజర్కి ఏంటి సార్ వాట్ ఇస్ ది డిఫరెన్స్? ఇన్హేలర్ అంటే మనం ఎక్కడంటే అక్కడ వాడేటటువంటిది, నెబులైజర్ అంటే ఒక ప్రత్యేకమైన సాధనం ద్వారా వాడేది. అంటే నెబులైజర్ అనేది ఓన్లీ హాస్పిటల్స్ లోనే ఇవ్వాల్సినటువంటి మెడిసిన్, కానీ నెబులైజర్ అనేది ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని వాడేస్తున్నారు. సో మంచి ప్రశ్న యాక్చువల్గా ఇది. ఈ వరల్డ్ ఆస్మా డే సందర్భంగా ఈ నెబులైజర్ వాడే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ నెబులైజర్ ప్రతిరోజు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు పెట్టుకుంటున్నారో వీళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే లెక్క. అంటే వీళ్ళు రిలీఫ్కి సంబంధించినటువంటి మెడికేషన్ని మాత్రమే వాడుతున్నారు, కంట్రోలర్ మెడికేషన్ ఆర్ ప్రివెంటివ్ మెడికేషన్ అనేది వీళ్ళు వాడట్లా. నెబులైజర్ ద్వారా జరగదు. దాని తర్వాత ఏంటంటే ప్రతిరోజు నెబులైజర్ పెట్టుకోవటం అనేది ఎంత టిడియస్ జాబ్ అది. సో దాని బదులు ఏంటంటే పిల్లలకి ఇప్పుడు స్పేసర్స్ వచ్చాయి, ఇన్హేలర్స్ వచ్చాయి, అందుకే మేక్ ఇన్హేలర్స్ యాక్సెసిబుల్ టు ఆల్ అనేది ఈ సంవత్సరం నినాదం. అది
మేక్ నెబులైజర్స్ యాక్సెసిబుల్ టు ఆల్ కాదు, మేక్ ఇన్హేలర్స్ యాక్సెసిబుల్ టు ఆల్. ఓన్లీ ఇన్హేలర్స్ నాట్ నెబులైజర్. ఇన్హేలర్స్ అంటే స్పేసర్ ద్వారా ఎప్పుడైతే మనము ఇన్హేలేషన్ ని మనం తీసుకుంటామో దట్ ఈస్ ఈక్వల్ టు నెబులైజర్. నెబులైజర్ కొనాలంటే 1500 నుంచి 5000 దాకా ఉన్నాయి. వ్యవస్థ పెద్ద సెటప్. కాబట్టి వీళ్ళు చేస్తున్నదంతా కూడా పొరపాటు. వీళ్ళందరూ సాల్బిటమాల్ అందులో వేసి వాడుతూ ఉంటారు. కాబట్టి దీనివల్ల కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. అది క్లీన్ గా లేకపోతే గనక అంత అవసరం లేదంటాను నేను. మా హాస్పిటల్లో నేను 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. నెబులైజర్ అనేది దొరకదండి. షాప్ లో నెబులైజర్ అమ్మం. అంటే చూడండి మీరు, షాప్ లో నెబులైజర్స్ పెట్టి అమ్మం. అంటే నెబులైజర్స్ ని ఎంకరేజ్ చేయకూడదు. స్పేసర్స్ వాడాలి. స్పేసర్స్ చిన్న డివైస్. వాళ్ళు ఊరికి పోతారు, నెబులైజర్ పట్టుకుని ఎట్లా పోతారండి వాళ్ళు? నెబులైజర్ రాసాము బానే ఉంది, నువ్వు రాసాము బానే ఉంది. వీళ్ళు ఎట్లా పోవాలో ఒక ప్రయాణం, ఒక ట్రిప్ ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ని కష్టాలు ఉంటాయి వాళ్ళకి. సో ఇంట్లో ఉన్నప్పుడు ఓకే, రూమ్ లో పోయిన తర్వాత ఓకే, హోటల్ రూమ్ లో మధ్యలో వస్తే అదే స్పేసర్ అనుకోండి, దాన్ని వెనకంగా పెట్టి ఎప్పుడంటే అప్పుడు మనం మెల్లగా వాడుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మాస్క్ ఉంటుంది. అన్ని ఏజ్ల వాళ్ళకి దానికి సొల్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి నెబులైజర్లు వాడే వాళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే. సో చాలా చాలా పొరపాటు. ఇన్ఫెక్షన్ వస్తాయి అంటున్నారు మీరు. తక్కువ శాతం అయినప్పటికీ కూడా అవసరం లేదు. ఎందుకంటాను నేను, ఆల్టర్నేట్స్ ఉన్నాయి కదా మనకి. అంటే నెబులైజర్ అండ్ ఇన్హేలర్ ఏది పవర్ఫుల్ అంటారు? పవర్ఫుల్ గా రెండు మనకు వాయు రూపంలో ఉన్నటువంటి మెడిసిన్సే. అంటే నెబులైజర్ పాత్ర అసలు లేదని కాదు, నెబులైజర్ పాత్ర ఉంది. నెబులైజర్ ని ఎప్పుడు వాడాలి మనము? ఇప్పుడు సిక్ పేషెంట్స్ ఉన్నారు, వాడే అది పీల్చే పరిస్థితి కూడా ఉండదు. కొంతమంది అన్కాన్షియస్ ఉంటారు. కొంతమందికి తెమడ ఎంత జమ అవుతుంది అంటే ఇంత తెమడ ఉంటది. సో వాళ్ళకు పెట్టాల్సిన అవసరం. ఇన్ఫెక్షన్ ఉంటది. తర్వాత నెబులైజర్ ద్వారా కొన్ని డైరెక్ట్ యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వచ్చు, మ్యూకోలైటిక్స్ ఇవ్వచ్చు, బ్రాంకో డైలేటర్స్ ఇవ్వచ్చు. సో స్టీరాయిడ్ ఇన్హేల్డ్ కార్టికో స్టీరాయిడ్స్ ఇవ్వచ్చు. చాలా రకాలైనటువంటి మందులు మనం ఇన్హేల్డ్ కార్టికో నెబులైజర్ ద్వారా ఇవ్వచ్చు. దాని పాత్ర లేదని కాదు, కానీ అది రొటీన్ కాకూడదు. రొటీన్ గా అందరికీ చిన్నపిల్లలందరికీ నెబులైజర్లు రాస్తుంటారని కొన్ని వందల మంది, అసలు లక్షల్లో ఉన్నాయి ఇళ్లలో. అంటే మీరు రాస్తున్నారు అంటున్నారు, రాయకముందు ఇప్పుడు యాంటీబయాటిక్స్ లాగా ఇలా కొనుక్కొని వాడుకుంటారు సార్ ఇళ్లలో. అదే అంటున్నాను, సరి అయినటువంటి అడ్వైజ్ లేకపోవటం వల్ల అందుకే వరల్డ్ ఆస్మా డేలు వచ్చినాయి. ఇవన్నీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా అప్డేట్ అవ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నేను వచ్చేదో ఇక్కడ మీకేదో వాళ్ళకి చెప్పటం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జీనా ఆధ్వర్యంలో ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరికీ ఆస్మా మీద, మోడర్న్ ఆస్మా కేర్ మీద, ఇన్హలేషన్ ఆస్మా కేర్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్తా ఉంది అందరికీ. సో దట్ ఆస్తమా వల్ల కలిగేటటువంటి మరణాలను తగ్గించటం అనేది కూడా దీంట్లో ఇంకొక భాగం. ఈ సంవత్సరం నినాదంలో ఇనఫ్ డెత్స్ అని, ఇట్ ఈస్ ఇనఫ్, ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అంటాం కదా. ఇప్పటికే చాలా జరిగిపోయింది. ఇనఫ్, లెట్ us స్టాప్ దిస్ ఆస్తమా డెత్స్ బై ఇన్హలేషన్ ట్రీట్మెంట్స్ అనేది ఒక ఫుల్ స్టాప్ పెడదాం అనేది. అంటే ఫుల్ స్టాప్ పెట్టి ఉంటే టోటల్ ఆగిపోతాయి అని కాదు, అవేర్నెస్ అన్న తీసుకురావాలి కదా. సో అవేర్నెస్ అన్న తీసుకొస్తే ఏంటంటే, సో ఈ నెబులైజేషన్స్ వాడటం, ప్రతిరోజు వాళ్ళు పోవటం, కొనుక్కోవటం, నెబులైజర్లు అల్లు వేసుకోవటం, ఇది తీసుకుంటే ఇన్హేలర్స్ లో 2 రకాలు ఉంటాయి. రిలీవర్స్ ఉంటాయి, తర్వాత ప్రివెంటర్స్ లేదా కంట్రోలర్స్ అంటారు. సో లోపల ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ ని సరి చేసేదేమో ప్రివెంటర్ లేదా కంట్రోలర్, సో ఆ కట్లిప్పేదేమో రిలీవర్. కాబట్టి కొంతమంది 100కి ఇప్పటికి కూడా 80 నుంచి 90% మంది రిలీవర్ మందులే కొట్టుకుంటారు. ఎందుకంటే ధర తక్కువ. ఆస్తలిన్ పేరు విని ఉంటారు మీరు, లివోలిన్ పేరు విని ఉంటారు, సాల్బిటమాల్ ఎన్నో కంపెనీలు తయారు చేస్తా ఉన్నాయి. అదొక్కటి మాత్రమే వాడకూడదు అని చెప్పి జినా గైడ్ లైన్స్ ఇప్పుడు ఒట్టిదే ఆస్తలిన్ ఇన్హేలర్ వాడకూడదు. కాబట్టి ఈ సందర్భంగా మనం ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఇంకొక ఇదేంటంటే, ఎవరైతే కేవలం రిలీవర్స్ వాడుతున్నారో, కేవలం సాల్బిటమాల్ ఇన్హేలర్స్, ఎగ్జాంపుల్ ఆస్తలిన్, ఇంకా చాలా కంపెనీలు చాలా పేర్లు పెట్టి ఉన్నాయి. సో సాల్బిటమాల్ ఇన్హలేషన్ ఒక్కటే ఎవరైతే వాడుతున్నారో అది పొరపాటు. అది రిలీవర్ మాత్రమే, తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీనివల్ల మరణాలు ఎక్కువైతున్నాయి, ఎందుకంటే లోపల దాని యాక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఓన్లీ అంటే బీటా-2 అగనిస్ట్ అంటాం దీన్ని. సో సాల్బిటమాల్ని ఈ వాడటం అనేది ఒక్కటే చేయకూడదు. దాంతో పాటు ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్ యాడ్ చేయాలి.
స్టీరాయిడ్ అనగానే భయం ఉంటుంది కదా జనాలకి, అవును, ఉంటుందా ఉండదా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్ అంటాం ఇది మనం. అందుకే నేను ఏం చెప్పాను ఇందాక, ఒక టాబ్లెట్ ని 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతోని ఒక్క పఫ్ తయారైంది. ఆ ఒక్క ముక్కే ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్. అది మైక్రోగ్రామ్ లో ఉంటది. మనం టాబ్లెట్ వేసుకుంటే మిల్లీగ్రామ్స్ లో వేసుకుంటాం. ఒక్కోసారి 5 మిల్లీగ్రాములు, 10 మిల్లీగ్రాములు, 20 మిల్లీగ్రాములు, 40 మిల్లీగ్రామ్స్ కూడా వాడే సందర్భాలు ఉంటాయి. అలా కాకుండా మనం దాన్ని మైక్రోగ్రామ్ లో తీసుకుంటే, మైక్రోగ్రామ్స్ ఎంత 50 మైక్రోగ్రామ్స్ ఉంటుంది పిల్లలకు ఉదయం సాయంత్రం, 125 మైక్రోగ్రామ్స్ ఉదయం సాయంత్రం ఉంటుంది. ఇంకొంచెం పెద్ద పిల్లలు 12 ఇయర్స్ తర్వాత 250 మైక్రోగ్రామ్స్ ఉదయం, 250 సాయంత్రం, ఇట్లా. సో మాక్సిమం 500 మైక్రోగ్రామ్స్ ఉదయం, 500 మైక్రోగ్రామ్స్ సాయంత్రం. అంటే ఎంత? 1000 మైక్రోగ్రామ్స్. 40 మిల్లీగ్రామ్స్ అంటే ఎంత? 40,000 మైక్రోగ్రాములు. 40,000 మైక్రోగ్రాములు ఎక్కడ, 1000 మైక్రోగ్రామ్స్ ఎక్కడ? పోలికే లేదు. కాబట్టి దాన్ని ఈ అవేర్నెస్ లో ఇది ఒక భాగం. అంటే మార్కెట్ లో దొరికే ఇన్హేలర్స్ ఉంటాయి కదా, అవి వేటితో ఉంటాయి, ఏది తీసుకోవాలి సార్? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏ ఇన్హేలరు ఏ మోతాదులో, ఏ వయసు వారికి, ఏ స్టేజ్ ఉన్న వారికి ఏం వాడాలనేది ఇంపార్టెంట్. అది డాక్టర్ చెప్పాలి. దీన్నే నేను తాళానికి దగ్గ తాళం చెవి అంటాను. అదే డాక్టర్ గారు చెప్పాలి, అంతే కదా. తర్వాత పాస్వర్డ్ అంటాం. ట్రీట్మెంట్ అనేది, ముఖ్యంగా ఆస్మా ట్రీట్మెంట్ అనేది పాస్వర్డ్ లాంటిది. పాస్వర్డ్ కరెక్ట్ కొడితేనే సిస్టమ్ ఓపెన్ అయింది. కరెక్ట్ కీ పెడితేనే తాళం అనేది ఓపెన్ అయింది. ఈ కీ అనేదే ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ అనేది ఆ యొక్క పేషెంట్ ఏ దశలో, ఆస్తమా ఏ దశలో ఉందో తెలుసుకోవాలి. 4 దశల్లో ఉంటుంది. సో ఒకటి ఇంటర్మిటెంట్ ఆస్తమా అంటాం, ఒకటి మైల్డ్ ఇంటర్మిటెంట్ ఉంటుంది, మైల్డ్ పర్సిస్టెంట్ ఉంటుంది, మోడరేట్ పర్సిస్టెంట్ ఉంటుంది, సివియర్ పర్సిస్టెంట్ ఉంటుంది, కొంచెం బ్రిటిల్ ఆస్మా ఉంటుంది. ఇంకా అసలు దేనికి లొంగదు, ఇంకా డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్మా అంటాం. సో కాబట్టి ఏ దశలో ఉన్న ఆస్తమాకి దానికి తగ్గ మోతాదులో గనక మనం వాడినట్లయితే అప్పుడు ప్రాబ్లం అనేది పోద్ది. కాబట్టి తాళానికి తగ్గ తాళం చెవి అంటాను నేను. కాబట్టి దానికి తగ్గట్టుగా, ఆ స్టేజ్కి తగ్గట్టుగా ఆ మోతాదును సెలెక్ట్ చేయాలి. సో డాక్టర్కి దీని మీద సరైన అవగాహన ఉండాలి. ఎప్పుడు వాడాలి, ఏ డోస్లో వాడాలి, ఏ పనిముట్టు ద్వారా వాడాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఏ కాంబినేషన్ వాడాలి అనేది ఇంకో ఇంపార్టెంట్. కాబట్టి వీటన్నిటి కూడా ఇన్హలేషన్ ట్రీట్మెంట్ లో భాగాలు. సో వీటన్నిటి మీద ప్రజలకు అవగాహన కలిగించటమే వరల్డ్ ఆస్మా డే యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రజలకు అంటున్నారు, ప్రజలతో పాటు డాక్టర్లు కూడా కలిగించాలి. ఇప్పుడు అందరికండి, అందరికి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటారు, డాక్టర్స్ అంటారు అక్కడ. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరికీ కూడా ఆస్మా మీద అవగాహన కలిగించాలి. సో దాని తర్వాత ఇది అంటే వాళ్ళు అప్డేట్ అవ్వాలి. దాని తర్వాత ప్రజలకు కల్పించాలి, ఆస్మా బాధిత కుటుంబాలకు కల్పించాలి, మీడియాకు కల్పించాలి, సెలబ్రిటీల ద్వారా మాట్లాడించాలి. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు దీని గురించి చర్చించాలి. ఎందుకంటే దాదాపు 30 కోట్ల నుంచి 50 కోట్ల మంది బాధపడుతున్నారు. ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో ఎంతమంది ఉంటారు సార్? చాలా మంది ఉన్నారండి. లెక్కలు లేవు యాక్చువల్ గా చెప్పాలంటే. ఒక లెక్క ఏం చెప్తుందంటే ప్రతి ముగ్గురిలో ఒకళ్ళకి ఏదో ఒక ఎలర్జీ ఉంది అని చెప్తుంది. ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ఏదో ఒక ఎలర్జీ. అది కరెక్టేనంటారా? ఏదో ఒక ఎలర్జీ అంటే ఏంటి? స్కిన్ ఎలర్జీ కావచ్చు, అదే ముక్కు ఎలర్జీ కావచ్చు, అదే సైనస్ అంటాం మనం. అవును, ముక్కు ఎలర్జీ, సైనస్, ఎడినైడ్స్, టాన్సిల్స్, ఆస్తమా, బ్రాంకైటిస్, ఫుడ్ ఎలర్జీ, కళ్ళల్లో ఎలర్జీ, ఇవన్నీ ఎలర్జీలే. ఈ ఎలర్జీ ఊపిరితిత్తులో పోతే ఆస్మా అంటాం, అంతే. కాబట్టి ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ఏదో ఒక అలర్జీ అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా ఉందనేది ఒక స్టాటిస్టిక్స్. ఇప్పుడు చూడండి, ప్రతి ఇంట్లో మనం గనక 10 మందిలో మాట్లాడితే ఏమైనా ఎవరికైనా తుమ్ములు ఉన్నాయనగానే సార్ నాకున్నాయంటారు, కళ్ళ దురదలు ఉంటే నాకున్నాయంటారు, స్కిన్ ఎలర్జీ ఉందా అంటే నాకుందంటారు, ఆయాసం వస్తుందా, డస్ట్ పడుతుందా, ఏమన్నా పొగ తగిలితే కొంచెం ఎట్నో ఉక్కిరి బిక్కిరి అవుతావా అంటే ప్రతి వాళ్ళు కూడా నాకుంది సార్ అంటుంటారు జనరల్ గా. పిల్లి కూతలు, పొడి దగ్గు, దాని తర్వాత అంటే ఎంతకీ తగ్గని దగ్గు, ఎంతకీ తగ్గని పిల్లి కూతలు, ఎంతకీ తగ్గని తెమడ, ఎంతకీ తగ్గని తుమ్ములు, ఎంతకీ తగ్గని ముక్కు దిబ్బడ, ఎంతకీ తగ్గని ఉందంటే వీళ్ళకి అలర్జీ ఆస్మా ఉందో ఏమో మనం చూడాలి. క్రానిక్ అంటారు కదా. అంటే దీనికి మళ్ళీ ఈ ఎంతకీ తగ్గని వాటికి ఫ్యామిలీ హిస్టరీ చూడాలి. ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అంటే తల్లి సైడ్ వాళ్ళకి కానీ తండ్రి సైడ్ వాళ్ళకి, వీళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు? డస్ట్ కి ఎక్స్పోజ్ అవుతున్నారా, పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతున్నారా, హైదరాబాద్ లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పోతున్నారా, హైదరాబాద్ లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పోతున్నారంటే దాదాపు ఒక 5-6 సిగరెట్లు తాగినట్లు లెక్క.
ఇంత ప్రమాదకరం. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ పొల్యూషన్ ఎక్స్పోజ్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవటం. సో దీనివల్ల ఈ ఆల్రెడీ ఉన్నటువంటి అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ డబల్ అయిపోతుంది. కాబట్టి నరకం అనుభవిస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.